Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఈరోజు నేను మీకు సైకిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ A4 షీట్స్ 2 తీసుకోవాలండి. నేను బ్లూ వైట్ తీసుకున్నాను, కాంబినేషన్ బాగుంటుందని. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మడత పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న బిట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని రీఫిల్ సాయంతో మనం స్టిక్స్ తయారు చేసి పెట్టుకోవాలండి. 2 కలర్స్ ఆ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత 5 ఇంచెస్ 5 ఇంచెస్ బిట్ కట్ చేసి పెట్టుకోవాలి. క్రాస్ కట్ చేసుకొని వాటిని కూడా చిన్న స్టిక్స్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఈ బ్లూ స్టిక్స్ని గాన్లుగా తయారు చేస్తున్నాను. ఈ మూత సహాయంతో రౌండ్స్ చుట్టుకోవాలండి. మధ్య మధ్యలో బిట్స్ కదండి, వాటిని జాయింట్ చేసుకోవాలి. గమ్ పెట్టి జాయింట్ చేసుకొని ఆ గాన్ 3 చుట్లు చుట్టుకోవాలండి. ఒక గాన్కి 3 రౌండ్లు చుట్టు పెట్టుకోవాలి. ఆ విధంగా చుట్టిన తర్వాత వాటిని ఒక క్లిప్ సాయంతో టైట్గా పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని మధ్యలో జాయింట్స్ని అలా ఫెవికాల్తోటి జాయింట్ చేసి పెట్టుకుని అలా క్లిప్ సాయంతో పట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నా ఛానల్ పేరు సోనీ క్రియేషన్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న 2 గాన్లు తయారు చేసుకున్నాక వైపు వైట్ పేపరు వైపు గాను వెడల్పు ఎంత ఉంటుందో అంత సైజు వైట్ పేపర్ పెట్టుకోవాలండి. కట్ చేసుకొని తర్వాత మనము ఇందాక 5 ఇంచెస్ బిట్స్ కట్ చేసుకున్నాం కదండి, స్టిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని గాను మధ్యలో ఇలా పుల్లలుగా పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలండి గాన్లు 2. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టి వాటిని కొంచెం ఆరనివ్వాలండి. సైజ్ చూసుకొని మనకు అనుకూలంగా ఉండే విధంగా చూసి కట్ చేసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాక రౌండ్స్ చేసుకోవాలండి. రౌండ్స్ కట్ చేసుకొని ఒక అట్ట ముక్క తీసుకొని ఒక 4 రౌండ్స్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసినాక బ్లూ పేపర్ తోటి అంటించుకోవాలండి. అంటించుకున్నాక ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెంటర్లో ఒక చిన్న రౌండ్ పెట్టుకోవాలండి. చిన్న పేపర్ బిట్ పెట్టుకోవాలి. పేపర్ మనం రౌండ్ కట్ చేస్తాం కదండి, వాటిని సన్నవి కట్ చేసి మధ్యలో అలా పెట్టుకున్నాక ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ రౌండ్స్ని కూడా సెట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత సెట్ చేసి పెట్టుకున్నాక వాటిని అట్లా కొంచెం ఆరనివ్వాలండి. తర్వాత మనం 5 సెంటీమీటర్స్ బిట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇట్లా రాడ్స్ మాదిరి ఉంటాయి కదండి, సైకిల్కి సైడ్స్ రాడ్స్ ఉంటాయి కదా, వాటికి బదులుగా మనం ఇట్లా ఈ పేపర్ స్టిక్స్ తోటే మనం ఇట్లా సెట్ చేసుకోవాలండి. చేసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. వాటికి గాన్ సెంటర్లో ఈ రాడ్స్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా రౌండ్ చేసుకున్న ఆ పేపర్ని మడుచుకోవాలండి. రౌండ్ చేయక్కర్లేదు, మడుచుకొని 3 మడతలుగా మడుచుకొని ఈ విధంగా సైకిల్ పైన రేపర్ పెట్టాలండి. ఈ విధంగా తయారు చేసుకున్నాక
సైకిల్ ఇట్లా అన్ని జాయింట్ చేసుకోవాలండి, అన్ని బిట్లు. ఇప్పుడు సైకిల్ రెడీ అయిందండి. కొన్ని బిట్లు మిస్ అయినాయండి, సారీ. థ్యాంక్ యూ.